వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకొని హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో, ఫీలింగ్తో చెప్పాలి సార్. ఫీల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వైబ్రేషన్ ఉండాలి. ఫీల్తో చెప్పాలి. ఈ అనంత విశ్వంలో నేనొక అద్భుతాన్ని. ఈ అనంత విశ్వంలో నేను ఒక అద్భుతాన్ని. నాలో ఉన్న అనంతమైన శక్తిని నేను గుర్తించాను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను అనుకున్నది ఏదైనా సాధించగలను. నేను ఎంతైనా సంపాదించగలను, ఖర్చు పెట్టగలను. నేను ఎంతైనా సంపాదించగలను, ఖర్చు పెట్టగలను. జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితం అందించే అన్ని అవకాశాలను రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ మై డియర్ friends and colleagues. Thank you, my dear family members. Thank you for my blessings. I am thankful for my beautiful life. I am thankful for every moment. I am thankful for beautiful morning. I am thankful for beautiful day. I am thankful for my perfect health. I am thankful for my beautiful family. I am thankful for fresh air I can breathe. I am thankful for good food I can eat. Thank you, universe. Thank you, myself. Thank you, gurus. Thank you, parents. I am happy. I am healthy. I am wealthy. I am divine. Everything comes to me perfect time. I am rich. I am rich. I am rich physically, mentally, emotionally, financially. నేను 99.99% ఎనర్జీ, హై వైబ్రేషన్లో ఉన్నాను. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ మీ శరీరం మొత్తం ఫిల్ అయినట్టు ఊహించుకోండి. విశ్వం నుంచి మీ తలపైన ఒక వైట్ కాంతి, అద్భుతమైన శక్తి, దివ్య శక్తి, ఎక్సలెంట్ ఎనర్జీ, మారులెస్ ఎనర్జీ మీ బాడీ మొత్తం ఫిల్ అయినట్టు ఊహించుకోండి. మీరు ఒక అద్భుతమైన శక్తిలా తయారయ్యారు. మీలో ఉండే ప్రతి అవయం, ప్రతి సెల్ యాక్టివేట్ అయ్యింది. మీరు ఏదైనా చేయగలరు. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఐ కెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. టుడే ఈజ్ మై డే. టుడే ఈజ్ మై డే. టుడే ఈజ్ మై డే. ఐ ఆమ్ ద విన్నర్. ఐ ఆమ్ ద విన్నర్. ఐ ఆమ్ నెంబర్ వన్. I am successful person. I am successful person. I am great. I am great. I am great. నేను 99.999% ఎనర్జీ. హై వైబ్రేషన్లోకి వచ్చేయండి. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి ఫిల్ అయిపోయింది. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఊహించండి, మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. మీ బిజినెస్లో డే బై డే గ్రోత్ అవుతున్నారు. మీ జాబ్లో గ్రోత్ అవుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ చెప్పండి. మీకు మీరు థ్యాంక్ యూ చెప్పుకోండి. ఐ లైక్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్.
ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను గౌరవిస్తున్నాను. నన్ను నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇష్టపడతారో, మిమ్మల్ని మీరు గౌరవిస్తున్నారో, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారో, ఎదుటి వాళ్ళు కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఫస్ట్ మీ దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి ఏదైనా. ఎస్, ఐ లైక్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఫీల్ అవుతూ చేయాలి. ఫీల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. భావోద్వేగాలు ఎమోషన్స్ రూపంలో బయటకు వస్తాయి. ఒకసారి గట్టిగా గాలి పీల్చి వదలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎస్, హై వైబ్రేషన్, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, దివ్య శక్తిని మీ గ్లాస్ నిండా, మీ వాటర్ బాటిల్ నిండా ఓవర్ఫ్లో అవుతున్నట్టుగా దాన్ని కొద్ది కొద్దిగా సిప్ చేయండి సార్. కొంచెం కొంచెం సిప్ చేయండి. ఫీల్ అవుతూ శక్తి మీ శరీరంలోకి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి. శక్తి మీ శరీరంలోకి వెళ్తూ మీ బాడీ ఛార్జ్ అయినట్టు, మీ బాడీ మొత్తం చైతన్యవంతంగా అయినట్టు, మీరు ఏదైనా సాధించగలరనే డిజైర్లోకి వచ్చేయండి. ఎస్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, ఐ ఆమ్ పవర్ఫుల్ పర్సన్. ఐ ఆమ్ పవర్ఫుల్ పర్సన్. ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఐ ఆమ్ గ్రేట్. ఐ ఆమ్ నెంబర్ వన్. నేను నెంబర్ వన్గా తయారవుతున్నాను. నేను ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతున్నాను. ఊహించుకోండి సార్. మిమ్మల్ని మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఊహించుకోండి. ఎస్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. వాటర్ గ్లాస్ ఆర్ వాటర్ బాటిల్స్ పక్కన పెట్టేసి ఎస్, బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, వెరీ గుడ్, వెరీ గుడ్. హే, ఆపోజిట్. వెరీ గుడ్, వెరీ గుడ్. హే, మన వైపు. ఎస్, సూపర్ సార్. నవ్వుతూ ఉండండి క్లాస్లో. నవ్వుతూ ఆనందంగా బ్యూటిఫుల్ డేకి, అందమైన రోజుకి వెల్కమ్ చేయండి సార్. నవ్వుతూ ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉన్నారంటే ప్రాబ్లమ్స్ చిన్నవి అయిపోతాయి. మీరు నవ్వలేకపోతే ప్రాబ్లమ్స్ పెద్దవి కనిపిస్తాయి. ఎస్ సార్, నో సార్? ఎస్. డైలీ మీ టైం టేబుల్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. సో సక్సెస్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్ దగ్గర టైం టేబుల్ ఉంటుంది సార్. సో పూర్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర టైం టేబుల్ ఉండదు. అందుకే వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు. కంపల్సరిగా ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలో మీ దగ్గర కంపల్సరిగా మీ దగ్గర టైం టేబుల్ అనేది ఉండాలి. డైలీ మనం ఏం చేస్తున్నాం అనేది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి సార్. మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి, నేను ఏం చేస్తున్నాను అనే దానికి. ఓకే, మార్నింగ్ ఏం చేస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు, ఈవినింగ్ ఏం చేస్తున్నారు, కంపల్సరిగా మీ దగ్గర ఉండాలి సార్. టైం టేబుల్ ఎంతమంది రెడీ చేసుకుంటున్నారు సార్? టైం టేబుల్ని ఎంతమంది దగ్గర టైం టేబుల్ ఉంది? సార్ ఉంది సార్. సో ఎప్పుడు రాసుకుంటున్నారు సార్? మీ టైం టేబుల్ని ఎప్పుడు నోట్ చేసుకుంటున్నారు? అంటే ఈరోజు ఉన్నా సార్. హలో సార్. ఎస్, కనిపిస్తుందా సార్ స్క్రీన్? ఎస్ సార్. చూడండి, హౌ టు ప్లాన్ యువర్ డే. మార్నింగ్ మనం ఏం చేస్తున్నాం చూడండి. ఓకే, మీ ఫిజికల్ ఫిట్నెస్ కోసము డూ స్ట్రెచెస్ అండ్ వర్కౌట్. ఓకే, ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయడము. చెక్ యువర్ టు డూ లిస్ట్. ఈరోజు మీ దగ్గర లిస్ట్ ఉందా? ఏం పనులు చేయాలి, ఇంపార్టెంట్ పనులు, ప్రియారిటీ అంటారు కదా. సో ప్రియారిటీ పనులకి నోట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఒక చిన్న ప్యాకెట్ బుక్ పెట్టుకోండి. హ్యావ్ ఏ హెల్త్ బ్రేక్ఫాస్ట్. మంచి ఫుడ్ తినాలి సార్. మార్నింగ్ మనం ఏదైతే మంచి ఫుడ్ తింటామో, సో మీ బాడీలో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్స్ అన్నీ సమానంగా ఉంటాయి. ఓకే, హ్యావ్ ఏ షవర్. కంపల్సరీగా స్నానం చేయాలి ప్రతిరోజు. ఓకే, ప్రతిరోజు ఎవరైతే స్నానం చేస్తారో మన ఆరా క్లీన్ అవుతుంది, బాడీలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఫాస్ట్ అవుతుంది. నీళ్ళకి అంత పవర్ ఉంటుంది సార్, H2O. సో పంచభూతాల్లో ఒక ఎలిమెంట్ వాటర్. ఇంకా అందులో పసుపు వేసుకుని స్నానం చేయండి అని చెప్పాను. చాలా చాలా పవర్ఫుల్ ఇంకా. ఓకే, స్టార్ట్ యువర్ వర్క్.
తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసరికి డూ ఇంపార్టెంట్ వర్క్ ఫస్ట్. మీ లిస్టులో ఎన్ని కంప్లీట్ అయిపోయినాయి అనేది చెక్ చేసుకొని మళ్ళీ ఇంపార్టెంట్ పని ఉంటే దాన్ని షెడ్యూల్ చేసుకోండి. టేక్ ఏ లంచ్ అండ్ బ్రేక్. కొంచెం లంచ్ తర్వాత ఒక బ్రేక్ తీసుకోండి కొంచెం, ఎందుకంటే బాడీకి రెస్ట్ ఇస్తే ఎఫిషియెంట్స్గా పనిచేస్తారు మీరు. అవునా కదా, రెస్ట్ ఇవ్వకపోతే పనులు స్లోగా జరుగుతాయి. నెక్స్ట్ ఫినిష్ యువర్ మెయిన్ వర్క్. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందో, మెయిన్ వర్క్ ఉందో దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. గో ఫర్ ఏ ఆఫ్టర్నూన్ రన్. సో ఈ నేచురల్లో గడపండి సార్. ఆఫ్టర్ ఈవినింగ్ మీరు 5-6 డ్యూటీ తర్వాత నేచర్లో గడపండి, పార్కులోనో మీకు ఇష్టమైన ప్లేస్కి ఒక 5 to 10 minutes వాక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి హ్యావ్ ఏ హెల్తీ డిన్నర్. తొందరగా తినడానికి ప్రయత్నించండి. ఓకే, బిఫోర్ బెడ్ 1 hour 2 hour ముందు తినాలంట. ఎందుకంటే మీకు డైజెషన్ అవ్వాలి అది. తిన్న వెంటనే పడుకోరాదు. ఓకే, వర్క్ ఆన్ సైడ్. ఫినిష్ టు డూ లిస్ట్. ఒకసారి మీరు తయారు చేసుకున్న ప్లాన్ని చెక్ చేసుకోండి, ఏమైనా పెండింగ్ ఉన్నాయా. డూ టుమారోస్ వర్క్ టుడే, డూ టుడేస్ వర్క్ రైట్ నౌ అన్నాం కదా. అవునా కదా సార్. సో కంపల్సరీగా చెక్ చేసుకోండి. రీడ్. ప్రతిరోజు ఒక బుక్ చదవండి సార్. ఒక్క పేపర్ అయినా పర్లేదు, ఒక్క పేజీ అయినా పర్లేదు. ఎంతమంది చదువుతున్నారు సార్ దీన్ని? పడుకునే ముందు ఒక్కటైనా చదవండి. కంపల్సరీ ఒక్క బుక్ చదివిన వాళ్ళు నేర్చుకోవడానికి ముందుకు వస్తారు సార్. ఓకే, ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. స్టార్టింగ్ ఇబ్బందిగానే ఉంటుంది, అలా అలవాటు చేసుకోవాలి సార్. రిచ్ పీపుల్ ఫార్ములా ఇదంతా. సో మీరే చెప్తారు ఇప్పుడు రిచ్ పీపుల్కి పూర్ పీపుల్కి తేడా ఏంటనేది. ఓకే, ప్లాన్ యువర్ నెక్స్ట్ డే. పడుకునే ముందు రేపు ఏమేమి చేయాలో ఒకసారి ప్లాన్ చేసుకోండి. ఇది చేయాల్సింది మనం. రేపు ఈరోజు మార్నింగ్ లేచి ఈరోజు ఏం చేయాలో చేయకూడదు. నైట్ పడుకునే ముందు రేపటి పనులు ఈరోజే నోట్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ డూ ఈవినింగ్ స్ట్రెచెస్. రిఫ్లెక్ట్ ఆన్ యువర్ డే. ఒకసారి ఈరోజు ఏమేమి చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. మీ బ్రెయిన్ చెప్తుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు. రీడ్ ఓవర్ యువర్ లైఫ్ గోల్స్. మీ గోల్స్ ఒక్కసారి ఊహించండి. నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి. కంపల్సరీగా ఇది పడుకునే ముందు మీతో మీరు మాట్లాడాలి అని చెప్తున్నా. మీతో మీరు ఎవరైతే మాట్లాడతారో మీలో ఒక అద్భుతమైన వ్యక్తి బయటకు వస్తాడు సార్. ఓకే. బయట ఏమి లేదు, బయట ప్రపంచంలో ఏమి లేదు నేను చెప్తూ ఉంటా కదా, మొత్తం మీ లోపలే ఉంది. మీ జీవితానికి మీరే బాధ్యత. ఓకే. మంచి నిద్ర పట్టాలి సార్. మంచి నిద్ర ఎంతమందికి పడుతుంది సార్ మంచి నిద్ర? హ్యాపీ పడుకుని పోతాను. 2 minutes కూడా పట్టదు బెడ్ మీద చెప్తాను. ప్రపంచంలో అద్భుతంగా ఆనందంగా జీవించే వాళ్ళు ఎవరు సార్? మనం ఆనందంగా సంతోషంగా ఉన్నామంటే ఏంటి దానికి అర్థం? మనకు తిన్న వెంటనే డైజెషన్ అవ్వాలి, పడుకున్న వెంటనే నిద్ర రావాలి. వీళ్ళే కదా సార్ అదృష్టవంతులు. సో రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ సార్. ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి. ఏంటి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు? పూర్ మైండ్ సెట్ ఏం చేయకూడదు, రిచ్ మైండ్ సెట్ ఏం చేయాలి? ఎస్ చలపతి గారు, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. సార్ చెప్పండి. రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తారు, పూర్ మైండ్ సెట్ ఏం చేస్తారు? రిచ్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు డైలీ టైం టేబుల్ చెప్పారు కదా సార్. టైం టేబుల్ ఎలా డబ్బుని ఎలా యూజ్ చేయాలి, ఎలా టైం ప్రకారం అంటే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు, ఇలా ఒక సెంటెన్స్ ఉంది. పూర్ పీపుల్ అనవసరమైన కొంటారు, రిచ్ పీపుల్ అవసరమైనవి కొంటారు. అంతేనా మీరు చెప్పాలనుకున్నది? రైట్, ఆ, వెరీ గుడ్ సార్. నెక్స్ట్ జగదీష్ గారు. నమస్తే సార్. పూర్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ తేడా ఒక పాయింట్ చాలు. సార్ రిచ్ మైండ్ సెట్ అసెట్స్ క్రియేట్ చేస్తారు సార్. వెరీ గుడ్, సూపర్. పూర్ మైండ్ సెట్ ఇంకా ఆ డేకి ఖర్చు పెట్టేస్తారు సార్. నో అలాగే ఫ్యూచర్ సేవింగ్స్. నుంచి ఆలోచించారు యా, వెరీ గుడ్ సార్, సూపర్. సో కంపల్సరీగా రిచ్ మైండ్ సెట్ సేవింగ్స్లో ఉంటాడు, పూర్ మైండ్ సెట్ సేవింగ్స్లో ఉన్నాడు. సో ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఓకే, పూర్ మైండ్ సెట్ అది. రిచ్ మైండ్ సెట్ అంటే ఇన్కమ్ మైనస్ సేవింగ్స్, మిగిలిన ఎక్స్పెన్స్ చేయాలి. డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. ఓకే, మళ్ళీ చెప్తున్నా, డబ్బులు ఎవరైతే నిలబెట్టుకున్నారో వాళ్ళే గొప్పవాళ్ళు, ధనవంతులు. అందరూ సంపాదిస్తున్నారు సార్, ఎవరు సంపాదించట్లేదు? ఈ జనరేషన్ 28th సెంచరీలో డబ్బులు అందరూ సంపాదిస్తున్నారు. ఓకే, మనీ అనేది ఒక ఎనర్జీ సార్.
మీ దగ్గర 5,000 ఉన్నాయంటే 1,000 రూపీస్ 4 రూపాయల ప్యాకెట్లో పెట్టుకోవాలి. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అవును కదా? ఓకే, ఎస్ సార్. రైట్ సార్. నారాయణ ఓకే సార్ మ్యూట్లో ఉన్నారు. సార్, ఇది పూర్ మైండ్ సెట్ ఆ రోజు కోసం ఆలోచిస్తాడు. Yes. రిచ్ మైండ్ సెట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ 2 years 3 years కోసం ప్లాన్ చేసుకుని తన యొక్క ప్రిపరేషన్ లో ఉంటాడు సార్ ఆయన. ఎస్ సార్, వెరీ గుడ్ సార్, సూపర్. నెక్స్ట్, పూర్ మైండ్ సెట్ టీవీ చూస్తాడు, రిచ్ మైండ్ సెట్ బుక్స్ చదువుతాడు. ఓకే, మీ హ్యాబిట్స్ మారాలి అంటున్నా, ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. మీ అలవాట్లు మారితే మీ భవిష్యత్తు మారుతుంది అని. ఎంతమంది మార్చుకుంటున్నారు సార్ మీ అలవాట్లు? ఓకే, 21 days, మినిమం 21 days ప్రాక్టీస్ చేస్తే మీ అలవాట్లు మారితే మీ వ్యక్తిత్వం మారుతుంది. కంపల్సరీగా టీవీ చూడడం ఆపేసేయండి సార్. ఎంతమంది చూస్తున్నారు సార్ టీవీ? నేను చూడను సార్ అసలు. ఎస్ చాలా సార్, తక్కువ. నేను కూడా చూడను. 3 years అవుతుంది నేను టీవీ చూడక. రోజుకి ½ hour ఉంటుంది సార్ అంతే. ఆ టీవీ చూసే టైంలో మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకుందాం. అవునా కదా? క్లాసెస్ అటెండ్ అవుదాం, నాలెడ్జ్ని పెంచుకుందాం. మన దగ్గర జ్ఞానం ఉంటే కోటీశ్వరుడైనా సరే మన దగ్గరికి వస్తాడు. ఫస్ట్ జ్ఞానం పెంచుకోండి మీ దగ్గర. మీరు నార్మల్ పర్సన్ కాదు, మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్ అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. ఓకే, టీవీ చూడకండి, బుక్స్ చదవండి. ఓకే, నెక్స్ట్, బట్టలకి, పూర్ పీపుల్ బట్టలకి ఎక్కువగా ఎక్స్పెన్సెస్ చేస్తుంటాడు. ఖరీదైన బట్టలు కొంటాడు పూర్ పీపుల్. అదే రిచ్ పీపుల్ చూడండి, క్వాలిటీ ఉండేది మాత్రం తీసుకుంటాడు. అది లైఫ్ లాంగ్ పనికి వస్తుంది. ఓకే, కంపల్సరీగా మీరు అనవసరమైన కొనకండి. అనవసరమైన కొంటే అవసరమైన అమ్ముకోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, అవునా కదా సార్? రైట్. ఈరోజు మళ్ళీ ఒక అద్భుతమైన వెల్త్ క్లబ్లో ఒక పవర్ఫుల్ మైండ్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాం. అందరు కంఫర్టబుల్గా కూర్చోండి. అందరు కంఫర్ట్గా కూర్చోండి. అందరు కంఫర్ట్గా కూర్చోండి. బాడీ నిటారుగా ఉండాలి. బాడీ నిటారుగా ఉండాలి సార్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. రిలాక్స్. ఓంకారంతో ఒకసారి స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఓంకారంతో స్టార్ట్ చేద్దాం. ఎస్. ఓం. ఆ. ఓం. మీ బ్రీత్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఓంకారం వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి సార్ డైలీ. ఓకే, స్టమక్ నిండా గాలి పీల్చుకోండి, కడుపు నిండా గాలి పీల్చుకోండి. ఆ. మీ స్టమక్ మొత్తం ఖాళీ అయిపోవాలి. కాళ్ళపై అయిపోతుంది కూడా, స్టమక్ అంతా లోపలికి వచ్చేస్తుంది, మీరు గమనించండి. ఓకే, వెన్నెముక నిటారుగా ఉంచండి. విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విశ్వశక్తిని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను.
ఎస్, నేను విశ్వశక్తిని పూర్తిగా తీసుకుంటున్నాను. నాలో 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి. నాలో 7 చక్రాస్ యాక్టివేట్ అయ్యాయి. ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్. ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్. నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతూ శక్తివంతంగా తయారవుతున్నాను. ఊహించండి. నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతూ శక్తివంతంగా తయారవుతున్నాను. ఊహించండి సార్. ఎవరైతే ఊహిస్తారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ స్వీకరిస్తున్నాను. అనంతమైన శక్తి నా శరీర భాగాలన్నిటికీ పంపించేస్తున్నాను. అనంతమైన శక్తిని నా శరీర భాగాలు అన్నిటికీ పంపించేస్తున్నాను. నా శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క వలయం ఏర్పడింది. ఊహించండి, మీ శరీరం చుట్టూ ఒక అద్భుతమైన డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, దివ్య శక్తి మీ చుట్టూ ఉన్నట్టు ఊహించండి. నేను ధనవంతుని అయ్యే శక్తిని పొందుతున్నాను. నన్ను నేను అదృష్టవంతునిగా తయారు చేసుకుంటున్నాను. ఉంచుకోండి ఒకసారి. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న వ్యర్థమైన మెమరీని రిలీజ్ చేసేస్తున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. ఎస్, మిమ్మల్ని మీరు సరి చేసుకున్నట్టుగా భావించండి. మీలో ఒక అద్భుతమైన ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా ఊహించుకోండి. మీరు ఒక పవర్ఫుల్ పర్సన్. ఓకే. మీ శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నారు. మీరు ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. మూలాధార చక్రంపై ఫోకస్ పెట్టండి. మూలాధార చక్రంపై ఫోకస్ పెట్టండి. మూలాధార చక్రం 4 దళాల కమలం వలె రెడ్ కలర్లో ఊహించండి ఒకసారి. రెడ్ కలర్లో ఒక లైట్ వెలిగినట్టు ఊహించండి సార్. 2 కాళ్ళ మధ్యలో మూలాధార చక్రం దగ్గర రెడ్ కలర్ వెలిగినట్టు ఊహించండి ఒకసారి. మీలో ఉన్న భయాన్ని, ఒత్తిడి, స్ట్రెస్ని బయటకు పంపించేస్తున్నారు. నేను నా శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నాకు అవసరమైనప్పుడు డబ్బు నా దగ్గరికి వస్తుంది అని నమ్మండి ఫస్ట్. నెక్స్ట్ మూలాధార చక్రం నుంచి తర్వాత స్వాదిష్టాన చక్రంపై ఫోకస్ చేయండి. స్వాదిష్టాన చక్రంపై ఫోకస్ చేయండి. 6 దళాల కమల వలె వికసించింది. ఆరెంజ్ కలర్ ఊహించుకోండి సార్ ఒకసారి. ఆరెంజ్ కలర్ మూలాధార చక్రం తర్వాత ఆరెంజ్ కలర్లో ఒక లైట్ వెలిగినట్టు ఊహించుకోండి. మీరు ఆనందంగా, సంతోషంతో ఉన్నారు. నా శరీరం చైతన్యవంతంగా తయారైంది. ఊహించండి. యూనివర్స్ నుంచి విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. వైట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని సంతోషంతో ఉన్నారు. నెక్స్ట్ మణిపుర చక్రం. మణిపుర చక్రంపై ఫోకస్ చేయండి. 10 దళాల కమలం వలె వికసించి పసుపు కలర్ సార్, ఎల్లో కలర్ లైట్ వెలిగినట్టు ఊహించుకోండి. మణిపుర చక్రం దగ్గర మీ పొత్తి కడుపు బొడ్డు మధ్యలో ఒక ఎల్లో కలర్, పసుపు కలర్ లైట్ వెలిగింది. మీకు జరిగిన అవమానాలన్నిటినీ, ఎమోషనల్స్ని, బాధని బయటికి పంపించేస్తున్నాను. మీరు ధైర్యంతో జీవితాన్ని కొనసాగిస్తున్నట్టు ఊహించుకోండి. అనాహత చక్రంపై ఫోకస్ చేయండి. మీ పూర్తి ధ్యాస పెట్టండి సార్. మీ గుండె దగ్గర ఒక లైట్ వెలిగినట్టు ఊహించుకోండి. గ్రీన్ కలర్ లైట్, ప్రేమకు గుర్తు సార్. గ్రీన్ కలర్ లైట్, అనాహత చక్రం. నేను ప్రేమను స్వీకరిస్తున్నాను. నేను ఆనందంగా ఉంటాను. ప్రేమ, దయ, జాలి అన్నిటిని రిసీవ్ చేసుకుంటున్నాను. అందరూ మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు ఊహించుకోండి. నెక్స్ట్ విశుద్ధ చక్రంపై ఫోకస్ చేయండి. విశుద్ధ చక్రం మీ థ్రోట్ చక్రం సార్. మెడ కింది భాగంలో గొంతు దగ్గర బ్లూ కలర్ లైట్, నీలి కలర్ లైట్ ఒకటి వెలిగినట్టుగా ఊహించుకోండి. ఓకే. మీరు సులభంగా కమ్యూనికేషన్ చేస్తున్నారు. నిజాయితీగా ఉంటున్నారు. నమ్మకంగా ఉంటున్నారు. ఆనందంగా ఉంటున్నారు. ఒకసారి ఊహించుకోండి. నిజాయితీగా డబ్బును సంపాదిస్తున్నట్టు. ఆజ్ఞా చక్రంపై ఫోకస్ చేయండి. 2 కనుబొమ్మల మధ్యన ఫోకస్ చేయండి. 2 దళాల కమలం వల్ల వికసించినట్టుగా ఇండిగో కలర్ సార్. ఇండిగో కలర్, మీరు జ్ఞానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. విశ్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీ మనస్సుకు అనుసంధానం చేసుకోండి. ఆజ్ఞా చక్రం ఒక డివైన్ లైట్, కాస్మిక్ లైట్, అద్భుతమైన ఎనర్జీ, మార్వలెస్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ మీ పైన పడుతున్నట్టుగా ఊహించుకోండి. నెక్స్ట్ సహస్రామ చక్రం. విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. విశ్వానికి ధన్యవాదాలు తెలపండి. తెలిసి తెలియక ఏమైనా తప్పు చేసి ఉంటే, ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి. క్షమాపణ తెలపండి. తెలిసి తెలియక ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమాపణ చెప్పండి.
శివోహం శివోహం శివోహం. తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలపండి. తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలపండి. మీ పితృదేవతలకు ధన్యవాదాలు తెలపండి. నవగ్రహాలకు ధన్యవాదాలు తెలపండి. ఇష్టదేవతలకు కులదేవతలకు ధన్యవాదాలు తెలపండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి సార్. మీ దగ్గర ఉన్న వాటన్నీ యూనివర్స్ మీకు ఇచ్చినందుకు మీ దగ్గర ఉన్న వాటికి తృప్తి చెంది థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. థ్యాంక్ యూ యూనివర్స్. రెండు చేతులను రబ్ చేసుకుని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. రెండు చేతులను రబ్ చేసుకుని మిమ్మల్ని మీరు బ్లెస్ చేసుకోండి. తల దగ్గర నుంచి పాదాల వరకు టచ్ చేయండి సార్. మీలో ఉన్న 7 చక్రాస్ అన్నిటికీ టచ్ చేయండి. అగ్న చక్రం, త్రోట్ చక్ర, విశుద్ధ చక్ర, అనాహత, మణిపుర, స్వాదిష్టాన, మూలాధార. ఎస్, ఒక్కొక్క చక్రానికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. ఎస్, మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు మాకు నెరవేరాలో మనస్ఫూర్తి కోరుకోండి. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి సార్. అందరికీ అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి. గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులను మీ కళ్ళపై పెట్టుకొని మీ గోల్ ఊహించండి సార్. కళ్ళపై పెట్టుకొని డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బైక్, డ్రీమ్ బిజినెస్. మీకు ఎంత అమౌంట్ కావాలో అంత వచ్చినట్టుగా. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. డబ్బు సంపాదించడం చాలా సులభం అన్నప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా. ఎస్, ఆనందంగా నవ్వుతూ కళ్ళు ఓపెన్ చేయండి సార్. ఆనందంగా నవ్వుతూ కళ్ళు ఓపెన్ చేయండి. ఎస్, ఎస్ సార్. బ్యూటిఫుల్ డేకి మీకు డబ్బు సంపాదించడం సులభం అన్నప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. కంపల్సరీగా ప్రతిరోజు డబ్బు సంపాదించడం ఈజీ అని అనుకోవాలి మీరు. లేదు అంటే మీ దగ్గరికి డబ్బు రాదు. ఓకే, డబ్బుకు థ్యాంక్ యూ చెప్పాలి. వచ్చిన డబ్బుకి ఎంతమంది థ్యాంక్ యూ చెప్తున్నారు సార్? బిజినెస్ చేసేవాళ్ళు. ఈరోజు మీ దగ్గర డబ్బు వచ్చింది, ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు? జగదీష్ గారు చెప్తున్నారా ఈరోజు కౌంటర్లో వచ్చిన మనీకి? ఫస్ట్ టైం కూడా చెప్తాం సార్. ఇక ఫస్ట్ బిజినెస్ కస్టమర్ సార్ లాస్ట్లో కౌంట్ చేయరా ఎంత వ్యాపారం జరిగిందని? చేస్తాం సార్. మరి కౌంట్ చేసిన తర్వాత ఈరోజు వచ్చిన మనీకి థ్యాంక్ యూ అంటే అప్పుడు కానీ చెప్పాలా సార్? తీసుకున్నట్టు కౌంట్ చేసినప్పుడు కూడా కౌంట్ చేసేటప్పుడు ఓకే చెప్తే సార్. అలా రిజల్ట్ ఉంటుంది. విజువలైజేషన్ స్థాయిని గొప్పగా ఆలోచించాలి సార్. ఎప్పుడైనా సరే చిన్న చిన్నగా ఆలోచించకూడదు. మీరు ఏదైతే చేస్తారో అదే రిజల్ట్ వస్తుంది కదా. ఓకే, ఓకే సార్. ఎస్, ఓకే సార్. ఎస్ సార్. డ్రెస్ కోడ్ సార్, ఎంతమందికి తెలుసు డ్రెస్ కోడ్? తెలుసు సార్ నాకు. తెలుసు కదా, మీరు వాస్తు క్లాస్లో. ఓకే, లక్కీ అంతకు ముందు నుంచి ఫాలో అవుతాను సార్. అంతకు ముందు నుంచి కూడా ఉన్నాను. మళ్ళీ క్లాస్ లో కూడా అదే చెప్పారు. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, చెప్పడం నా బాధ్యత. ఒక సైడ్ వీక్స్, సండే, మండే, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని రాసుకోండి. ఇంకొక సైడ్ లక్కీ కలర్స్, తర్వాత అన్లక్కీ కలర్స్. లక్కీ కలర్స్ తర్వాత అన్లక్కీ. ఆదివారం రోజు వైట్ ఆర్ ఎల్లో, సండే రోజు వైట్ ఆర్ ఎల్లో. అన్లక్కీలో బ్లాక్ సార్. బ్లాక్ అస్సలు వేయకూడదు. ఆ రోజు వేసుకున్నారంటే మీ పనులు జరగవు. సార్ మళ్ళీ చెప్పండి అయితే.